హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూపర్ ఐడియల్ క్రాఫ్ట్స్ అండ్ ఫుడ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మనం కొత్తగా ఒక క్రాఫ్ట్ చేయబోతున్నాం. అది కూడా టిష్యూ పేపర్తో ఈ విధంగా ట్రీ చేయబోతున్నాం. ఇంత బ్యూటిఫుల్గా ఉండే ట్రీని ఎలా చేశానో చూసేద్దామా? ఇలాంటి చిన్న చిన్న కొమ్మలు వచ్చే ట్రీలు ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా లీవ్స్ అన్నీ తీసేసుకొని ఇలాంటి పుల్లలను తీసేసుకో. కొమ్మలనే కాదు, కరివేపాకు కొమ్మలు కూడా తీసుకోవచ్చు. ఇలా టిష్యూ పేపర్స్ రోల్ని తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ క్రాఫ్ట్ చేయడానికి నా దగ్గర ఇది లేదు, ఇది ఉంది అనేదానికి ఇక్కడ ఏం లేదండి. ఒక టిష్యూ రోల్, ఒక సిజర్ అండ్ ఈ ఫెవిస్టిక్, అంతే. ఇవి ఉంటే చాలు, ఈ క్రాఫ్ట్ ఈజీగా అయిపోతుంది. ఇలా పేపర్ను 1 బై 1 పెట్టుకొని అటు ఇటు అడ్డంగా నిలువుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నవి 1 బై 1 ఇలా విడదీసి పెట్టుకోవాలి. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత 1 బై 1 తీసుకొని ఇలా సైడ్ని ఫోల్డ్ చేసి గమ్ పెట్టి సైడ్న ఆ విధంగా ఫోల్డ్ చేసేయాలి. చెప్పడం మర్చిపోయినానండోయ్, ఇది నా ఓన్ టాలెంట్తో చేస్తున్నాను. నాకున్నది ఒక్కటే టాలెంట్. నా మీద నాకు నమ్మకం. ఒక్క ఛాన్స్ దొరికితే చాలు. ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ దొరికితే చాలు. ఈ విధంగా అన్నింటినీ ఫోల్డ్ చేసి పెట్టేసుకొని స్టిక్ని తీసుకొని గమ్ని అప్లై చేసుకుంటూ వీటికి అంటించేసుకోవడం. ఇలా చేసిన విధంగా అన్ని స్టిక్స్కి ఈ విధంగా అంటించేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మిగతా స్టిక్స్ అన్నిటికీ ఇలా అంటించేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి క్రాఫ్ట్స్ మన దగ్గర ఎన్నో ఉన్నాయి. ఇలాగ అన్నిటినీ కలెక్ట్ చేసి ఇలా థ్రెడ్తో కట్టేయడమే. మీరు అనుకుంటారేమో, ఇవేంటి కొన్ని పింక్ కలర్లో కనిపిస్తున్నాయి అని. నేను పైన చేసిన విధంగా ఒక స్టిక్ పెన్ తీసుకొని అలా కలర్ని యాడ్ చేశాను. ఫైనల్గా ఇలా చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న క్రాఫ్ట్ని ఏదైనా ఇలాంటి కుండీల్లో కానీ పెట్టేసుకొని ఇలా చూసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంతో బ్యూటిఫుల్ ట్రీ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.